నెంబర్ సిస్టంలో ఫైండ్ ది 10th డిజిట్ ప్లేస్, యూనిట్ డిజిట్ ప్లేస్ అంటారు. ఇప్పుడు నెంబర్లో ఉందనుకోండి, 3 డిజిట్స్ ఉందనుకోండి, ఇది యూనిట్ డిజిట్, ఇది 10th డిజిట్, ఇది 100 డిజిట్, అట్లా క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో 2187 హోల్ స్క్వేర్ ఒక నెంబర్ ఎంతో వస్తుంది, 10th డిజిట్ అంట. దీన్ని అందరూ ఎట్లా చేస్తారంటే 10th డిజిట్ అంటే బేసిక్గా అంతా 2187 హోల్ స్క్వేర్ బై 100 చేస్తారు. దీన్ని కొట్టుకుంటారు, దీన్ని తెగుతుందో లేదో అర్థం కాదు. ఇది 3 × 729 100తో తెగదని వదిలేస్తారు, పెద్ద పంచాయతీ అవుతుంది. సింపుల్ ట్రిక్ ఏంటంటే దీన్ని ఎప్పుడైనా 2187 ఎట్లా రాసుకోవచ్చు, 222200 మైనస్ 13 హోల్ స్క్వేర్, రైట్. ఇది ఎప్పుడైనా సపోజ్ 50 మల్టిపులే కదా, ఒక 50 మల్టిపుల్ ఉందనుకోండి, దీని ఆన్సర్ ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ ఉంటాయి, లైక్ మైనస్ ఒక నెంబర్ చేస్తున్నాం కదా, దాని స్క్వేర్ ఎంత 169 కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. 10th డిజిట్లో లాస్ట్ ఇది యూనిట్, ఇది 10th డిజిట్ 6. ఇది లాజిక్. ఇప్పుడు ఇది ఎట్లా వచ్చిందో చెప్తాను, అందరు అడుగుతారు అన్న ఎట్లా వచ్చింది అని. ఇప్పుడు 2200 మైనస్ 13 హోల్ స్క్వేర్ కదా, ఇది a మైనస్ b హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ఎంత 2200 హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఎంత 13 హోల్ స్క్వేర్ మైనస్ 2 × 2200 × 13, రైట్. ఇది ఇట్లా అయినప్పుడు ఇక్కడ 0000 ఉంది కాబట్టి 000000 వస్తుంది సమ్ వాల్యూ, ప్లస్ నేను మొత్తం చేస్తున్నాను. ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం 2 × 2200 అంటే దీనికి ఇక్కడ కూడా 0000 సమ్ మైనస్ అవుతుంది. ఇప్పుడు చూడండి 13 స్క్వేర్ ఉంది, 13 స్క్వేర్ ఎంత 169. సో లాస్ట్కి ఇవన్నీ జీరోలు అయిపోయి 169 యాడ్ చేస్తున్నాం. సో ఈ 3 0 యాడ్ చేసి 169 వస్తుంది ఫైనల్ నెంబర్. ఇది ఎంత వస్తుంది మనకు అనవసరం. సో మీకు కావాల్సిన 10 డిజిట్ కాబట్టి 6, అదే ఆన్సర్. ఈ వీడియోని 2 to 3 టైమ్స్ చూడండి, సింపుల్ లాజిక్స్తో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసేది.